జిల్లా ఎస్పీ కార్యాలయంలో 12వ విడత మొబైల్ రికవరీ మేళా 1.65 కోట్లు విలువ చేసే 808 మొబైల్స్ బాధితులకు అందజేత. ఇప్పటి వరకు 12 విడతల్లో 8.42 కోట్లు విలువ చేసే 4894 మొబైల్ ఫోన్లు ఫోన్ యాజమానులకు అందించడం జరిగింది. 2022 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 8500 మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ఫిర్యాదులు వచ్చినవి. వాటిలో 4894 ఫిర్యాదులు పరిష్కరించి మొబైళ్లను అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ నుండి కూడా ఫోన్లు ట్రాక్ చేసి రికవరీ చేయడం జరిగింది. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. వాళ్ళకి అందరికీ చెప్పాలి. ఫోన్ పోయిన తర్వాత ఇది మనకి దొరకరు, పోలీస్కి చెప్పడానికి ఏం అవసరం లేదు, వాళ్ళు ఏం చేయరు, ఆ విధంగా మైండ్ సెట్ మనకి మార్చేయాలి. సో ఈ రోజు పోలీస్ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టేసి మీకు మొబైల్ ఫోన్స్ రిటర్న్ చేసుకుంటున్నారు. కాబట్టి మీ దగ్గర కూడా ఎవరికి ఫోన్ పోయింది వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏం చేయాలి, మీరు వాళ్ళకి గైడ్ చేయండి. 808 ఫోన్స్ అంటే 808 మనిషి ఇక్కడ ఉన్నారు. మీరు కూడా మీ ఊరిలో వెళ్ళి వాళ్ళందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ చేసుకోవాలి. బాబు మీ ఫోన్ పోయింది, ఏమి టెన్షన్ చేయడానికి అవసరం లేదు, 112కి కాల్ చేయండి. లేకపోతే మొబైల్ ఫోన్ లో ఆన్లైన్ ఈ ఇంటర్నెట్ దగ్గర వెళ్ళి సిఈఐఆర్ వెబ్సైట్ కి వెళ్ళి ఆల్ డీటెయిల్స్ వాళ్ళు వెబ్సైట్ లోనే సేవ్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఏంటి? ఫోన్ నంబర్, ఫోన్ మేక్ అంటే యువర్ ఓపో ఫోన్, ఐఫోన్, OnePlus, కలర్ ఆఫ్ ద ఫోన్, ఫోటోగ్రాఫ్ ఉంటే ఫోటోగ్రాఫ్, IMEI నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫోన్ నుంచి మనం సిమ్ కార్డ్ తీసేస్తే అప్పుడు సిమ్ కార్డ్ నంబర్ మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ IMEI నంబర్ మీ ఫోన్ కి పర్మనెంట్. ఎన్ని సిమ్ కార్డ్ చేంజ్ చేస్తే IMEI నంబర్ చేంజ్ అవ్వదు. సో అదే మనం అవేర్నెస్ అందరికి చెప్పాలి. IMEI నంబర్ సేమ్ గానే ఉంటే దాని వల్ల మనం అన్ని రికవర్ చేయగలుగుతాము. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఫోన్ పోయిన తర్వాత మీ అన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫోన్ లోనే ఉంటాయి. సో ఇమీడియట్లీ మీరు మీ సబ్స్క్రైబర్ కి కాల్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్, వోడాఫోన్ సర్వీస్ ప్రొవైడర్ కి కాల్ చేసేసి వాళ్ళకి చెప్పవచ్చు, బాబు నా ఫోన్ పోయింది, నాది కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది, నెట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఉన్నాయి, OTP కూడా ఆ ఫోన్ లోనే వస్తుంది, కాబట్టి నా మొబైల్ నంబర్ బ్లాక్ చేయించండి. సో దే విల్ ఇమీడియట్లీ బ్లాక్ యువర్ నంబర్. మీ సైడ్ నుంచి ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ తీసుకుంటారు, బ్లాక్ చేసిస్తారు. సో దట్ ఫోన్ పోయిన తర్వాత కూడా మీది ఎటువంటి ఫైనాన్షియల్ లాస్, బ్యాంక్ నుంచి అమౌంట్ పోయింది అటువంటి ఏమీ జరగదు. దట్ ఈస్ నంబర్ 2. నంబర్ 3, ఇన్ కేస్ మీ ఫోన్ లోనే లొకేషన్ సర్వీసెస్ ఆన్ గానే ఉంటే మీరు స్వయంగానే గూగుల్ లొకేషన్ సర్వీసెస్ లేకపోతే థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి మీరు స్వయంగానే చెక్ చేసుకోవచ్చు. 112కి కాల్ చేసి చెప్పండి, సార్ నేను చెక్ చేశాను, గూగుల్ సర్వీసెస్ లో ఇది ఉమ్మలాడ జంక్షన్ దగ్గర నాకు కనిపిస్తా ఉంది. ఇమీడియట్ గానే మన పోలీస్ వాళ్ళు కూడా వెళ్ళి మీ ఫోన్ రికవర్ చేయగలుగుతారు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. ఇది మీ అందరికి అర్థమైతే మీరు కూడా మీ కుటుంబం వాళ్ళకి చెప్తారు, వాళ్ళు ఊరు వాళ్ళకి చెప్తారు, మన మొత్తం అనకాపల్లి జిల్లా కొంచెం సెక్యూర్ గానే అయిపోతారు. ఆటోమేటిక్ గా ఇది కూడా తగ్గిపోతుంది మన జిల్లాలో, అండ్ ఎంత చేయడానికి కూడా మనకి అవసరం రాదు. నెక్స్ట్, ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ లో మన మొబైల్ రికవరీ మేళా పెట్టాము. ఇది 12th ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ. ఈ రోజు మనం 808 మొబైల్ ఫోన్స్ ఈ ఓనర్స్ కి రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది. ఇది 12th ఫేజ్ లో ఇన్ టోటల్ 12 ఫేజెస్ లో 4800 పైన మనం అనకాపల్లి జిల్లా తరపు నుంచి మొబైల్ ఫోన్స్ రికవర్ చేసేసి ఓనర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇందులో నేను ప్రెస్ ఫ్రెండ్స్ తో మాధ్యమంతోనే పబ్లిక్ కి కూడా తెలియజేస్తున్నాను, ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్ పోతే, దొంగతలు జరిగితే వెంటనే 112కి మీరు కాల్ చేసుకోవచ్చు, పోలీస్కి తెలియపరచండి. ఇంకా CEIR పోర్టల్ వెబ్సైట్ దగ్గర వెళ్ళి మీ మొబైల్ ఫోన్ డీటెయిల్స్ అన్ని పెట్టవచ్చు. మీ మొబైల్ ఫోన్స్ మేక్, మొబైల్ నంబర్ అండ్ IMEI నంబర్స్ అదే మీరు పెడితే మనకి డైరెక్ట్ గానే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అది బేస్ చేసుకుని మనం ట్రేస్ చేయడానికి మనకి కూడా ఈజీ అయిపోతుంది.
అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన టీమ్ నైట్ అండ్ డే దాని మీద వర్కౌట్ చేసేసి ఈ మొబైల్స్ రిటర్న్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈ ఎక్సర్సైజ్ కి ముఖ్యంగా సోషల్ మీడియా అండ్ ఐటీ కోర్ టీమ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కంగ్రాచులేట్ చేసుకుంటున్నాను. ఎస్పెషలీ సిఐ సోషల్ మీడియా సతీష్ గారు, ఎస్ఐ సోషల్ మీడియా సురేష్ గారు, ఆల్ ది ఐటీ కోర్ సిబ్బంది, పీసీస్, హెచ్సీస్, హోమ్ గార్డ్స్, వాళ్ళు డే అండ్ నైట్ దాని మీద వర్కౌట్ చేసేసి ఇది 808 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. నేను మీడియాకి కూడా అండ్ ఫ్రెండ్స్ పబ్లిక్ కి కూడా అదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఎప్పుడైనా మొబైల్ ఫోన్స్ పోతే భయపడడానికి ఏం అవసరం లేదు. ఒక సిఐఆర్ పోర్టల్ ఆర్ మొబైల్ ఆర్ పోలీస్ స్టేషన్ కి తెలియపరచండి, మనం అన్ని ఎఫర్ట్స్ పెడతాము టు రికవరీ యువర్ మొబైల్ ఫోన్. ఆ టైం వరకు మీరు నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ కి ఎయిర్టెల్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, వాళ్ళకి కాల్ చేసేసి మీ మొబైల్ నంబర్ కూడా బ్లాక్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ బ్లాక్ అయితే ఆటోమేటిక్ గా ఎటువంటి ఫైనాన్షియల్ క్రైమ్ ఆర్ ఓటీపీ ఫ్రాడ్స్ జరగకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ రోజు అందరికీ సైబర్ క్రైమ్స్, సైబర్ నేరాలు మీద కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషలీ ఇది 1930 టోల్ ఫ్రీ ఏదైనా నంబర్ ఉంది, దానికి కాల్ చేస్తే ఈ సైబర్ నేరాలు ఎటువంటి అమౌంట్ పోయింది అది కూడా ఫ్రీజ్ అయిపోతుంది అండ్ ఇన్వెస్టిగేషన్ లోని కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది అనకాపల్లి జిల్లా పోలీస్ తరపు నుంచి ఈ రోజు ఒక మంచి ప్రొఫెషనల్ వర్క్ చేయడం జరిగింది. ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద పబ్లిక్ అండ్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.